కళల సౌధం కళ్ల ముందుకు 19న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజాకవి కాళోజీకి ప్రతినిత్యం నిలువెత్తు నివాళి. ఓరుగల్లు అంటేనే కళలు, కళాకారులకు పుట్టినిల్లు. కానీ వారి కళా ప్రదర్శనకు నేటికి సరైన ఆడిటోరియం లేకపోవటంతో వేలాది మంది కళాకారులు దశాబ్దాలుగా తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. ఈ విషయంలో గత ప్రభుత్వాలకు అనేక విజ్ఞప్తులు చేసినా పట్టించుకునేవారు లేరు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో ఓపెన్ ఆడిటోరియం, 1-2కి సౌకర్యాలు సరిగా లేని కళాశాలల ఆడిటోరియాలు తప్ప కళా ప్రదర్శనలకు అనువైన ప్రాంగణాలు లేవు. కానీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మిస్తున్న ప్రకటన వెలువడటంతో కళాకారుల్లో ఉత్సాహం ఉరకలేసింది. 2014 సెప్టెంబర్ 9న నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హనుమకొండ బాలసముద్రం హయగ్రీవాచారి గ్రౌండ్లో కాళోజీ పేరున కళాక్షేత్రాన్ని శంకుస్థాపన చేసినప్పుడు వచ్చే జయంతి నాటికి దాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ సుమారు 50 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పూర్తి కావటానికి 10 ఏళ్లు పట్టింది. దాంతో వ్యయభారం కూడా పెరిగింది. రాష్ట్ర రాజధానిలో సెక్రటరేట్తో పాటు కొత్త జిల్లాల్లో అనేక ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణం జరిగినప్పటికీ కళాక్షేత్రం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాగా దశాబ్ద కాలంగా నిర్లక్ష్యానికి గురైంది. 11 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యనమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని ఆ భవన పనులు చురుగ్గా సాగుతూ వచ్చాయి. గత సెప్టెంబర్లో కాళోజీ జయంతి రోజునే దీన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారనుకున్నారు. కానీ నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. అసంపూర్తిగా ఉన్న పనులు కనిపించకుండా కర్టెన్స్ కట్టి ఏదో విధంగా మేనేజ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అసంపూర్తి పనులతో దీన్ని ప్రారంభించటాన్ని సీఎం రేవంత్ రెడ్డి అయిష్టతను వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. ఏది ఏమైనా ఈ నెల 19న ముఖ్యమంత్రితో దీన్ని ప్రారంభింప చేసేందుకు అధికారులు సర్వసన్నాహాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కావస్తున్న సందర్భంగా తమ ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ కళాక్షేత్రాన్ని ప్రారంభించి ప్రజలకు అంకితమివ్వనున్నారు. ఈ నెల 14 నుంచి సెప్టెంబర్ 9 వరకు విజయోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. అందులో తొలి సభకు వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణం వేదిక కాబోవటం విశేషం. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ పథకాలకు ఇక్కడి నుండే ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభ వేదికగా రాష్ట్రంలో 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఏది ఏమైనా దాదాపు 7 దశాబ్దాలకు పైగా వరంగల్ కళాకారులు, కళాభిమానుల కళ ఈ నెల 9న కాళోజీ కళాక్షేత్రం ప్రారంభించటంతో నెరవేరనుంది. సుమారు 95 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణమైన ఈ కళాక్షేత్రం కేవలం కళల ప్రదర్శనకే కాదు, ఉద్యమాలే జీవితంగా, ఉద్యమమే ఊపిరిగా, ప్రజల కోసం తన జీవితాంతం పోరాడిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఈ ప్రాంతం కోసం ఏ మేరకు తపించారన్నది, పోరాడారన్నది నిత్యం గుర్తు చేస్తూ ప్రజలకు స్ఫూర్తినిచ్చేదిగా ఉండబోతున్నది.
ఆయనకు నిత్యం నిలువెత్తు నివాళిని అందించే విధంగా ఈ భవనం ముందు ఆయన నిలువెత్తు విగ్రహం మనకు దర్శనమిస్తుంది. హైదరాబాదులోని రవీంద్ర భారతి కన్నా మిన్నగా విశాలంగా దీని నిర్మాణం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ భవనం కోసం వివిధ ప్రాంతాల్లోని భవనాల శైలిని నాటి కేసీఆర్ ప్రభుత్వం పరిశీలించి అనేక సదుపాయాలను సమకూర్చే విధంగా చేపట్టిన నిర్మాణమిది. 4 అంతస్తుల ఈ భవనం ముందు భాగం అత్యంత ఆకర్షణీయంగా వరంగల్కే తలమానికంగా కనిపిస్తుంది. సుమారు 1300 మంది ఒకేసారి కూర్చొని కార్యక్రమాలను తిలకించే విధంగా సుందరమైన ఆడిటోరియం, అందులో అత్యాధునిక సౌండ్, లైట్లను అమర్చారు. గ్రౌండ్ ఫ్లోర్లో కాళోజీ జీవిత వృత్తాంతాన్ని తెలుపుతూ ఆయన పోరాటాలను ప్రతిబింబించే విధంగా ఫోటో ప్రదర్శన, ఆర్ట్ గ్యాలరీ, మొదటి అంతస్తులో కార్యాలయ గదులు, ఫుడ్ కోర్ట్, 2వ అంతస్తులో గ్రంథాలయం, 3, 4 అంతస్తులో ఆడిటోరియాన్ని నిర్మించారు. ఎంతో కాలంగా సభలు, సమావేశాలు, కళా ప్రదర్శనలకు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వరంగల్ ప్రజలకు ఈ భవన ప్రారంభంతో ఇబ్బందులన్నీ తొలగిపోనున్నాయి.